గేమ్ చేంజర్ ఎంతవరకు వచ్చింది? మీ పార్ట్ అయిందా, ఉందా, ఇంకా ఏమైనా సస్పెన్స్? నా పార్ట్ అయిపోయింది. ఓకే. బ్యూటిఫుల్ క్యారెక్టర్. అంటే నేను ఇంతకాలం అంటే ఆ పీరియడ్లోకి వెళ్ళి చేసిన క్యారెక్టర్ లేదు. సో నాకు గెటప్ కూడా గమ్మత్తుగా డిఫరెంట్గా ఉండింది. సో కాకపోతే ఫస్ట్ డే మాత్రం నాకు చాలా నేను నా వైట్ హెయిర్తో వైట్గా ఉంటాను, మంచి వైట్ గెటప్తో అనుకున్నా. కాకపోతే వెళ్ళిన వెంటనే నాకు మొత్తం హెయిర్ కట్ చేయించారు, వైట్ వేయించేశారు, గడ్డం గీయించేశారు. అదేంటి నేను కంటిన్యూటీలు ఉన్నాయన్న కూడా సార్లేదు. బట్ ఐ రియలీ ఎంజాయిడ్ దట్ మూవీ. మొత్తం చరణ్ గారితో కాంబినేషన్. ఫస్ట్ టైం అనుకుంటాను తెలుసు. ఫస్ట్ టైం ఎవరితోటి? చరణ్ గారితో. అయ్యో కాదు, నాయక్. ఎస్ ఎస్ నాయకులు బాగా అదే నాయకు. మళ్ళీ కాకపోతే కాంబినేషన్ లేదు కానీ రంగస్థలం. రంగస్థలంలో క్యారెక్టర్ ట్రిపుల్ తర్వాత ఇది ఫెంటాస్టిక్. అంటే మాకు తర్వాత మరి మళ్ళీ రిలీజ్కి ముందు మళ్ళీ మంచి గొప్ప ఇన్సిడెంట్లు చెప్తాలేండి. అయ్యో సీన్ చెప్పదు, ఇన్సిడెంట్ అని చెప్పండి. అదే గొప్ప ఇన్సిడెంట్లు అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్పేస్తే ఏముంది. ఓకే. ఆ ఫ్రెష్గా అప్పుడు బాగుంటాయి. ఓకే. మంచి బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు. వి ఎంజాయ్డ్ ఎ లాట్. అంటే నేను ఫ్యాక్ట్ ఒకటి అడుగుతా. ఇప్పుడు అందరికి తెలిసిందే, ఇప్పుడు ఇండియన్ 2 అనేది ఎంతో కొంత ఇంపాక్ట్, ఓకే, అంత అనుకున్న సక్సెస్ అయితే రాలేదు. ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద పడుతుంది అనిపిస్తుంది మీకు? స్టోరీ తెలుసు కాబట్టి. ఏమి ఉండదండి. సి ఆ కథ వేరు, ఈ కథ వేరు. ప్లస్ ఈయన గ్లోబల్ స్టారు, రేజ్లో ఉన్న గ్లోబల్ స్టార్. హీఈస్ లిటరలీ లైక్ ఏ ట్రెజరు. అంటే పద్మనాభ స్వామి టెంపుల్లో తీసిన మాళిగల్లో ఒక మాళిగ అయిన ఈ స్టారు. కాబట్టి ధనం వస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సాంగ్స్ అద్భుతంగా తీశారు. నేను విన్నదైతే ఒక్కొక్క సాంగ్ 10 కోట్లు 12 కోట్లు ఖర్చు అయ్యాయి. హ్యూజ్నెస్. శంకర్ గారి సినిమాలోనే సాంగ్స్ అద్భుతంగా, ఆయన ఇంకా అద్భుతంగా తీసాడు. సో యూ విల్, అంటే ఫక్త్ కమర్షియల్, బ్రహ్మాండమైన కమర్షియల్, బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. అలాగే చాలా కథలో ఉండే డ్రామా కూడా అలాగే ఉంటుంది.